బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ బత్తుల ప్రభాకర్ నుంచి 3 తుపాకీలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్పాట్ లోనే 2 సీసేగా గచ్చిబౌలిలోని ప్రభాకర్ రూమ్ లో మరో తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జైల్లో తనను చిత్రహింసలు పెట్టిన తోటి ఖైదీని హత్య చేసేందుకు బీహార్ గ్యాంగ్ నుంచి 3 తుపాకీలు కొనుగోలు చేసినట్టు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం ఓ స్నేహితుడి రూమ్ లో నిందితుడు ప్రభాకర్ బస చేసినట్టు నిర్ధారించారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రిజం పబ్ లో అతన్ని పట్టుకున్నారు పోలీసులు. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసుల మీద అయితే అతడు కాల్పులు జరిపాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాడెంత క్రిమినల్ అనేది అర్థం చేసుకోవచ్చు. పోలీసులపైనే కాల్పులు జరపడానికి కూడా ప్రభాకర్ సాహసించిన పరిస్థితి. అయితే అతన్ని పోలీసులు ప్రెసెంట్ అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో తుపాకీ అతను ఉంటున్న రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే అతను ఈ తుపాకీలు బీహార్ నుంచి కొన్నట్లు కూడా పోలీసులు సమాచారం అందించారు. అయితే ప్రెసెంట్ అతను ఓ స్నేహితుడి రూమ్ లో బస చేస్తున్నట్లు పోలీసులు సమాచారం వెల్లడించారు. అయితే గచ్చిబౌలి ప్రిజం పబ్ లో అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తరచూ గచ్చిబౌలి ప్రిజం పబ్ లో కనిపిస్తుండటంతో అక్కడ పబ్ సిబ్బంది సహకారంతో అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఆ టైంలో పోలీసులపై కాల్పులు జరపడం జరిగింది. అయితే ఆ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. అలాగే పబ్ సిబ్బంది కూడా గాయాలు పాలయ్యారు. అయితే ప్రెసెంట్ అతను పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ ప్రెసెంట్ పోలీసుల అదుపులో ఉన్నారు. సైబరాబాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రిజం పబ్ లో రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే తరచూ ప్రిజం పబ్ లో అతన్ని గుర్తించారు పబ్ సిబ్బంది. దీంతో పబ్ సిబ్బంది సాయంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రెసెంట్ అతని దగ్గర నుంచి 2 తుపాకీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో తుపాకీ అతని స్నేహితుల రూమ్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. అతను ప్రెసెంట్ అయితే స్నేహితుని దగ్గర ఉంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రూమ్ నుండి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఈ తుపాకీలు అయితే ప్రభాకర్ బీహార్ గ్యాంగ్ నుండి అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ బీహార్ గ్యాంగ్ దగ్గర అతన్ని జైల్లో ఉన్న సమయంలో అతన్ని ఎవరైతే హింసకు గురి చేశారో ఆ వ్యక్తిని చంపేందుకు ప్రభాకర్ అయితే బీహార్ గ్యాంగ్ నుండి ఈ తుపాకీలు తీసుకోవడం జరిగింది. మొత్తంగా అయితే పోలీసుల అదుపులో ప్రెసెంట్ బత్తుల ప్రభాకర్ ఉన్నారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై 80 కేసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా అయితే ఈ ప్రభాకర్ ఉన్నారు. ఇతను పోలీసులు పట్టుకునే సమయంలో పోలీసులపైకి 2 రౌండ్లు కాల్పులు కూడా జరపడం జరిగింది. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. అలాగే పబ్ సిబ్బంది కూడా గాయాలు పాలైనట్టు తెలుస్తుంది. పోలీసులపైనే కాల్పులు జరిపాడంటే ఎంత నొటోరియస్ క్రిమినల్ అర్థమవుతుంది. ఇక బత్తుల ప్రభాకర్ పై ఉన్న కేసులకు సంబంధించిన పూర్తిగా ఎంత మేర కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అనే దాన్ని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రజెంట్ గచ్చిబౌలిలో ఒక స్నేహితుడి రూమ్ లో ఇతను ఉంటున్నట్టు గుర్తించారు. అక్కడ ఉన్న తుపాకీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ప్రభాకర్ సంబంధించిన 3 తుపాకీలను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రజెంట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అయితే పోలీసులు అదుపులో ఉన్నారు.